నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. నా పేరు ముసలయ్య. ఈ పొలం మాదే. నా భార్య పేరు మీద అసైన్మెంట్ ల్యాండ్. అయితే నా కూతురు పెళ్ళప్పుడు కొంచెం డబ్బులు తక్కువ అయ్యి సాయిబాబాకి దగ్గర ఆయకం పెట్టి 3 లక్షలు తెచ్చుకున్నాను. వడ్డీ కింద పంట చేసుకునేటట్టు ఆ విధంగా ఆయనకి ఇచ్చాను. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత తిరిగి ఆ 3 లక్షలు తీసుకుపోయి ఇవ్వడానికి పోయాను సాయిబాబా దగ్గరికి. పోతే అప్పుడు ఆయన అంటాడు, నువ్వు అమ్మావు కాబట్టి అమ్మావు, ఆయకం కాదు. అదేంటి? నేను అప్పటికి చెప్పా, బాబు నువ్వు అత్యాశగా పోతున్నావు, ఎవడు సలహా ఇచ్చాడో కానీ వాస్తవంగా ఇది అసైన్మెంట్ భూమి, ఇది నువ్వు కొనకూడదు, నేను అమ్మకూడదు, రెండూ చెల్లవు, నువ్వు ఎక్కువ ఆశలకు పోకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, నా పక్క పొలం చేసే అతను ఈ సముద్రంలో మల్లయ్య వగైరాలు వాళ్ళు ఈ భూమి మీద కన్నేసి నేను ఆయక పెట్టిన సాయిబాబాతో కుమ్మక్కయ్యి నేను అమ్మినట్టుగా ఒక దొంగ కాగితం సృష్టించారు. ఏమని? కాగితంలో ఏముంది? ఏటూరు నాగారం నుంచి తెచ్చిన 100 రూపాయల స్టాంపు 1996. నేను డబ్బులు మా మీద ట్రాన్సాక్షన్ జరిగింది 2005లో నా కూతురు పెళ్లి విషయంలో. కానీ పాత స్టాంప్ 1996 నాటిది పట్టుకొచ్చేసి అందులో అయ్యాలనే నా భార్య సాయిబాబా భార్యకి అమ్మినట్టుగా దొంగ కాగితం సృష్టించి అది చూపించారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నాను. సరే, నేను అడ్వకేట్ సలహా అడిగితే కోర్టులో కేసు వేయాలన్నాడు. కోర్టులో వాళ్ళు అదే దొంగ కాగితాన్ని వేశారు. నేను కూడా కోర్టులో నాకున్నటువంటి నా భార్య అసైన్మెంట్ పట్టా కాగితం, పాస్ పుస్తకాలు, రైతు వారి పాస్ పుస్తకాలు, రైతు కోఆపరేటివ్ సొసైటీ పాస్బుక్, 6th రకం బిల్లు, పహణీ నకళ్ళు, ఈ కరెంటు బిల్లు, మోటార్ ఉంది కరెంట్, ఇవన్నీ కూడా నేను కోర్టుకు సబ్మిట్ చేశాను. కోర్టు వారు నా డిగ్రీ ఇచ్చారు నాకు అనుకూలంగా. ఇది పర్పెక్చువల్ ఇంజెక్షన్ విత్ డిగ్రీ అని చెప్పేసి నాకు అనుకూలంగా చిటికెన కనకమ్మ పేరు మీద, నా భార్య పేరు మీద డిగ్రీ ఇచ్చారు. అది పట్టుకొని నేను వీళ్ళకి చూపిస్తే వాళ్ళు లెక్క చేయలేదు. అయితే నేను ఇదే భూమిలోకి వచ్చా. గతంలో వస్తే ఈ కౌలుదారు, ఈ ఆయకం పెట్టుకున్న సాయిబాబాని అడ్డం పెట్టుకొని ఈ కౌలుదారులు నా మీద దౌర్జన్యానికి వచ్చారు. ఎంతగా అంటే, నేను ట్రాక్టర్లు తీసుకున్న కిరాయి ట్రాక్టర్ దున్నించుకోవడానికి, ఆ ట్రాక్టర్ తగలబెడతానని చెప్పేసి ట్రాక్టర్ మీదకి పోయారు. అది వీడియో కూడా ఉంది గతంలో. దాంతో ట్రాక్టర్ పారిపోయాడు భయపడి. ఇంకా ఆ తర్వాత నేను కూడా చేసేది లేక వెనక్కి పోయి, ఎందుకంటే నేను ఒంటరిగాడిని, నేను మా పిల్లలంతా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి నేను ఒంటరిగాడిని కాబట్టి, వాళ్ళు 10 మంది ఉన్నోళ్ళు కాబట్టి ఆ విధంగా దౌర్జన్యం చేస్తే నేను వెనక్కి పోయి మళ్ళీ వకీలు చెప్తే ఏదో కోర్టులో ఈపీ దాఖలు చేద్దాం అనుకున్నాం. అదైంది. అయినా అంటే కోర్టు మాకు పర్పెక్చువల్ ఇంజెక్షన్ విత్ డిగ్రీ అని నాకు పూర్తి హక్కు ఇచ్చింది కాబట్టి, నేను భూమి మీదనే ఉండి పోరాడాల్సి ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు భూమి మీదకి వచ్చాను. వస్తే సాయిబాబా కొడుకు, ఈ పక్కన కౌలుదారు, సముద్రాల సైదులు వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఏదో మళ్ళీ అడ్డుపడడానికి కోసం తయారయ్యారు. కాకపోతే ఇక నేను నా వెనకాల కాస్త ఎక్కువ మంది ఉండేసరికి తగ్గారు. మళ్ళీ పైగా మీరు దున్నిపోయినా కానీ ఆ తర్వాతనే మేము దున్నుతామని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్లు చేస్తున్నారు. ఏమైనా ఈ భూమి కోర్టు వారు నా భార్య పేరు మీద డిగ్రీ ఇచ్చారు, నాకు పూర్తి హక్కు ఉంది కాబట్టి నా హక్కుని కాపాడుకోవటం కోసం నేను పోరాడుతున్నాను. మీకు ఎప్పుడు జరిగిందండి ఇది? ఇప్పుడు మీకు కోర్టులో ఎన్ని రోజులు జరిగింది? కోర్టు 2011లో కోర్టులో వేస్తే 2022లో తీర్పు వచ్చింది, డిగ్రీ వచ్చింది నాకు. 23లో నేను ఇక్కడ పొలంలోకి వస్తే వాళ్ళు నేను తెచ్చిన ట్రాక్టర్ను తగలబెడతామని నన్ను బెదిరించారు. వెనక్కి పోయాను. మళ్ళా ఈసారి కోర్టులో ఈపీ దాఖలు చేశాను. మళ్ళీ ఇప్పుడు నా హక్కు నేను నిలబెట్టుకోవడం కోసం మళ్ళా పొలంలోకి వచ్చాను. కోర్టు తీర్పు ఇచ్చింది.
పెర్పెక్చువల్ ఇంజంక్షన్ విత్ డిగ్రీ అని కోర్టు కూడా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్తగూడెం వారు మాకు ఇచ్చినటువంటి డిగ్రీ కాపీ. కోర్టులో దీని మీద పోయినసారి కోర్టు తీర్పుని ఆటంకపరిచినందుకు గాను కోర్టులో ఈపీ దాఖలు చేశాము, ఎగ్జిక్యూషన్ పిటిషన్. అందులో వీళ్ళు మాకు ఆటంకం కల్పించినందుకు గాను వాళ్ళని తగు విధంగా చర్య తీసుకోమని కూడా కోర్టులో మేము చేసి ఉన్నాము.